1999లో ఒక పాఠశాల మూతపడింది. కారణం ఒకే రోజు 12 మంది విద్యార్థులు వారితో పాటు వాళ్ళ టీచర్ అదృశ్యమైపోయారు. పోలీసులు వాళ్ళందరినీ ఎవరు కిడ్నాప్ చేశారు అన్నారు. కానీ ఆ ఊరు గ్రామస్తులు మాత్రం ఆ స్కూల్లో ఏదో ఉంది, దాని కారణంగానే వాళ్ళు కనిపించకుండా పోయారు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఈ స్టోరీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్కి మీ మైండే బ్లాస్ట్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతం, పేరు భైరవపురం. 20 ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఉన్న పాఠశాల మూతపడింది. ఆ పిల్లలు, ఆ టీచర్ ఏమయ్యారు, అది తెలుసుకోవాలనే నేను వచ్చాను. నా పేరు కార్తీక్, నేను ఒక రిపోర్టర్ని. నేనిప్పుడు ఆ స్కూల్ దగ్గరే ఉన్నాను. ఇది అర్ధరాత్రి. ఈ టైంకే, ఎందుకంటే చాలామంది ఊరి ప్రజలు ఆ స్కూల్లో ఏదో ఉందని, దాని కారణంగానే అదంతా జరిగిందని చెప్పుకుంటున్నారు. అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలంటే ఈ టైంకే రావాలి, అందుకే వచ్చాను. ఈ పాఠశాల చాలా భయంకరంగా ఉంది. నా ఫ్లాష్ లైట్ని ఆన్ చేసి లోపలికి వెళ్ళాను. పాఠశాల ముందు ఖాళీ మైదానం, మొత్తం పాడుపడిపోయి భయంకరంగా ఉంది. స్కూల్ భవనం అంతా పెయింట్ అంతా పోయి నల్లగా అయిపోయింది. పాత కిటికీలు సగం తెరుచుకుని ఉన్నాయి, సగం ఊడిపోయి ఉన్నాయి. ఈ బిల్డింగ్లో క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి. కానీ కథ మొత్తం ప్రిన్సిపల్ గదిలోనే ఉందంట. ఆ గదిలో ఒక చిన్న స్టోర్ రూమ్ ఉందంట. ఆ రూమ్లోనే ఏదో ఉందని, ఏదో జరిగిందని ఈ ఊరు మనుషులు చెప్పుకుంటున్నారు. టైం ఇప్పుడు 11:50. ఇక్కడ వాతావరణం చాలా సైలెంట్గా ఉంది. నాకెందుకో భయంగా ఉంది. నేనిప్పుడు ఆ ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలోకి వెళ్ళాలంటే ఈ క్లాస్ రూమ్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. అదే కొంచెం భయంగా ఉంది. నేను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. నా టార్చ్ లైట్తో మొత్తం చూస్తున్నాను. హఠాత్తుగా నా మైండ్కి దిమ్మ తిరిగే విషయం కనిపించింది. ఆ క్లాస్ రూమ్లో ఒక బోర్డు పైన ఏదో గీసి ఉన్నారు. అవి బొమ్మలు, 12 తలలు, వాటి మధ్యలో ఒక నల్లటి పెద్ద ఆకారం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బొమ్మలు ఎవరు గీశారు? అది కాకుండా ఇది ఎప్పుడో గీసిందిలాగా లేదు, ఇప్పుడే గీసినట్టుగా ఉంది. నేను కాకుండా ఈ స్కూల్లో ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఇది ఎప్పుడో గీసిందేనా? కానీ ఇది అలా కనిపించడం లేదు. ఎవరిది? ఎవరక్కడా? అసలు ఆ శబ్దం ఏంటి? పిల్లల మాటలా ఉన్నాయి. నాకు భయం మొదలైంది. అయితే అప్పుడే, అందరూ పోయారు, మేమే ఉన్నాము, రండి రండి, మీరు కూడా రండి. నా గుండె వేగం పెరిగిపోయింది. నా లైట్ని వెంటనే అటుగా తిప్పాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇది గాలి వల్ల వచ్చిన శబ్దం కాదు, ఇది స్పష్టంగా ఒక పిల్లల స్వరం, వాళ్ళ గొంతులే. బహుశా ఇది నా భ్రమణ. నేను వెంటనే ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళిపోయాను. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఒక చెక్క తలుపు కనిపించింది. ఇది ఆ స్టోర్ రూమ్ తలుపేనా? బహుశా అదే అనుకుంటా. దీంట్లోనే ఆ రహస్యం ఉందని ఈ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ఈరోజు తేల్చేయాలి. నేను ఆ తలుపు తీశాను. నాకు మైండ్ పోయింది. ఇక్కడ మెట్లు ఉన్నాయి. భూమి లోపలికి వెళ్తూ ఒక స్వరంగంలాగా ఉంది. నేను స్టోర్ రూమ్ అనుకున్నా, కానీ ఇది అంతకు మించి. స్కూల్లో ఇలా ఉంటుందని అస్సలు అనుకోము. ఆ మెట్లు దిగి వెళ్తుంటే ఒక భయంకరమైన దుర్వాసన నా ముక్కుని కప్పేసింది. ఇక్కడ ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తుంది. నేను మెట్లు దిగుతూ ఉంటే ఆ గోడలపైన వికృతంగా భయంకరంగా కొన్ని రూపాలు ఉన్నాయి. ఆ ఆకారాలు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. నేను కిందకు వచ్చేసాను. అక్కడ మరో గది ఉంది. నాకు అసలు మైండే పనిచేయట్లేదు. నేను వెంటనే వెళ్ళి ఆ గదిని తెరిచాను. లోపలికి వెళ్ళాను. అది స్టోర్ రూమ్ లాగా లేదు, పూజలు మంత్రాలు చేసే గదిలాగా ఉంది. నేను గది మొత్తం చుట్టూ చూశాను. అక్కడ ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెను నేను తెరిచాను. అందులోనూ చూసి నేను షాక్ అయ్యాను. అందులో ఒక డైరీ ఉంది. ఈ డైరీపై రమ్య అని రాస్తుంది. రమ్య ఎవరో కాదు, పిల్లలతో పాటు మాయమైపోయిన టీచర్ పేరు. ఆ టీచర్దే ఈ డైరీ అనుకుంటా. అంటే ఈ డైరీలో ఈ స్కూల్ గురించి ఏమైనా తెలియచ్చు అని వెంటనే ఆ డైరీ ఓపెన్ చేశాను. ఆ డైరీలో ఇలా ఉంది: నేను వాళ్ళను మేధావులను చేయాలనుకుంటున్నాను. రాష్ట్రంలో వాళ్ళే ఉత్తములు కావాలనుకుంటున్నాను. ఈ మారుమూల గ్రామం నుండి నక్షత్రాల వరకు వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అందుకే ఈ పూజ చేస్తున్నాను. ఓ మై గాడ్. కానీ అది వచ్చింది, నేను దాన్ని పిలవలేదు. ఆ పుస్తకంలో లేని శక్తి, ఆ శక్తి నా 12 మంది పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. అదిగో నా పిల్లలు నా వద్దకు వస్తున్నారు. కానీ వాళ్ళు నా పిల్లలు కాదు. వాళ్ళ కళ్ళు నల్లగా ఉన్నాయి. నన్నేం చేయొద్దు. కార్తీక్, ఏమైందిరా మీ అందరికీ? నేనురా, మీ టీచర్ని రా. ఇలా చేయకండి, ఇలా చేయొద్దు ప్లీజ్. కార్తీక్ అంటే నేనే. ఈ టీచర్కి నా పేరు ఎలా తెలుసు? ఆ డైరీలో ఉన్నది చూశాక కార్తీక్కి మైండ్ బ్లాక్ అయింది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. కార్తీక్ తనే కాకపోవచ్చు కూడా, కానీ అది తన గురించి చెప్తున్నట్టుంది.
కార్తీక్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మైండ్ అంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది. అసలు ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా ఏంటి? అప్పుడే తన వెనక నుంచి ఒక ఊపిరి తీసుకునే శబ్దం వినిపించింది. భయంతో కార్తీక్ తన ఫ్లాష్ లైట్ ని అటుగా తిప్పాడు. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఒక పిల్లవాడు గాల్లో తేలుతూ ఉన్నాడు. కార్తీక్ వైపు చూసి నవ్వుతున్నాడు. టీచర్ పారిపోయింది, కానీ నువ్వు పారిపోలేవు. నువ్వు మా వాడివే, మా స్నేహితుడివే. ఈ మాటలు వినగానే కార్తీక్కి భయం పట్టుకుంది. డైరీని అక్కడే పడేసి ప్రాణ భయంతో మెట్లెక్కాడు. మెట్లెక్కిన తర్వాత ఆ డోర్ని లాక్ చేయాలనుకున్నాడు, కానీ అది లాక్ అవడం లేదు. ఆ డోర్ నుంచి 2 చేతులు బయటకు వచ్చాయి. అది చూసి భయంతో పారిపోయాడు. కార్తీక్ బయటకు వచ్చేశాడు. చాలా అలసిపోయాడు. భయంతో బాడీ మొత్తం చెమటలు పట్టేశాయి. తన రొప్పుతూ తన కెమెరాను పైకి లేపి ఇలా అన్నాడు, అమ్మయ్యా, నేను బయటపడ్డాను. అయితే ఆ డైరీ వల్ల ఒక నిజం తెలిసింది. ఆ టీచర్ కొన్ని పూజలు చేసింది. దానివల్ల ఒక భయంకరమైన శక్తి బయటకు వచ్చింది. ఆ ఆకారమే అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆ టీచర్ తప్పించుకుందంట. ఆ పిల్లవాడు చెప్పాడు. అసలు ఇది నిజమా అబద్ధమా అర్థం కావట్లేదు. కానీ ఆ డైరీలో నా పేరెందుకు రాసింది? అది నా పేరే కాదో అర్థం కావట్లేదు. కానీ ఆ పిల్లవాడు నువ్వు నా స్నేహితుడివి అని ఎందుకన్నాడు? అదే అర్థం కావట్లేదు నాకు. నా మైండ్ మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంది అని కార్తీక్ అనుకుంటాడు. నేను బయటపడ్డాను, నిజం కూడా తెలిసింది. దీని గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని తన కారు వద్దకు వెళ్ళాడు. కార్తీక్ ఆ కార్ సైడ్ మిర్రర్లో చూస్తాడు. ఆ స్కూల్ గేట్ దగ్గర ఆ పిల్లల ఆకారాలు చేతులు ఊపుతూ ఉంటాయి. తన భయంతో కార్ స్టార్ట్ చేస్తాడు. కానీ తన నమ్మలేని విషయం తనకు తెలుస్తుంది. ఆ పాఠశాల మొత్తం దద్దరలిపోయేలాగా పెద్దగా అరుస్తాడు. అద్దంలో చూసుకుంటూ తన మొహాన్ని తరుముకుంటున్నాడు. తన ఒళ్ళు తనకు కనిపిస్తుంది. తను స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాడు. తన చేతికి ఒక బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్ ఆ పిల్లలకు కూడా ఉంది. రమ్య, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని తన పర్సు వద్దకు చేయి వెళ్తుంది. తన పర్సుని ఓపెన్ చేస్తాడు. ఆ పర్సులో ఒక ఐడి కార్డు ఉంటుంది. పేరు కార్తీక్, భైరవపురం ప్రాథమిక పాఠశాల, 5వ తరగతి విద్యార్థి. కార్తీక్ రిపోర్టర్ కాదు, అతను అదృశ్యమైన 12 మంది పిల్లల్లో ఒకడు. తన ఆత్మ ఆ సంఘటన అర్థం చేసుకోలేక 20 ఏళ్ళుగా ప్రతి రాత్రి రిపోర్టర్ పాత్రలో ఆ గదిలోకి వెళ్ళొస్తుంది. ఆ డైరీలో ఉన్న పేరు అతనిదే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ హర్రర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కథల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ.